వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఏపీలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపై ప్రభుత్వం వేటు వేసింది. ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన సమయంలో ₹1 కోటి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వులిచ్చింది. 1996 సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ సావిత్రి టెక్నాలజీస్ తో కలిసి అవినీతికి పాల్పడ్డట్టు అభియోగం రావడంతో సావిత్రి టెక్నాలజీస్ పై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. కంపెనీ నుంచి సొమ్మును రికవరీ చేయాలన్న విజిలెన్స్ ను ఆదేశించింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. వైసీపీ పాలనలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్ గా మారితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని చూసి మౌనం వహించడం ట్రెండ్ గా పెట్టుకుందని విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం దారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపైన కనీసం ఒక్క చర్య కూడా లేదని, విచారణకు సైతం దిక్కులేదంటూ తూర్పారబట్టింది. రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదని, కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారని, ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారని, వాటి సంగతి తేల్చాలంటూ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చక్రధర్ గౌడ్ తనపై అఘాయిత్యం చేశాడంటూ ఈ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. చెల్లి అంటూ, వద్దు అన్నా అంటూ వేడుకున్నా తనకు ఇల్లు ఇస్తా, బాగా చూసుకుంటా అంటూ అఘాయిత్యం చేశాడని చెబుతోంది. मेरा हस्बैंड इधर बैठा तो मेरे हस्बैंड को बाहर बुलाया, बाहर मार्केट जाना बोले तो मैं उधर बैठा था साइड में। मैं क्योंकि इससे पहले भी पहले हम जहाँ रूम में थे उधर अच्छा बंद है बोल के मैं वो रूम में बैठा तो मैंने को जाके ऐसे पकड़ा, क्या है पकड़ा, मैं चुप हो गई, मैं डर गई सर अंदर से। इन्हों भी इस साइड के रूम जो है उन्होंने भी, क्योंकि 9-10 बजे का कोई नहीं सोया, उन्होंने भी मोबाइल में बात कर रही है, इधर ऐसे हो रही है। फिर थोड़ी देर पहले मेरा हस्बैंड आया, हस्बैंड आने के बाद बोला चलो अभी रूम जाने के लिए सब निकल गई। तो मैं डोर लॉक करके मैं इधर बैठा था, खाना खा के मम्मी से बात कर रही थी। बात करने के बाद फिर डोर उधर से और खटखटा रही है, कौन, मैं सोचा मेरा हस्बैंड आया होगा, मगर देखा वो चक्री आके मेरे को बोला तुम्हारा हस्बैंड क्या तुम्हें दिला सकता है, कुछ नहीं, मैं तुम्हें अच्छा घर दूंगा। अच्छा, मैं बोला भैया ऐसा नहीं है, आज नहीं तो कल हम कर लेंगे, कैसे भी एडजस्ट कर लेंगे, ऐसे में बोला। वो पैंट खोला, चक्रधर बोला, हाँ ऐसे बोला। बोल के मैं बोला जरूरत नहीं है, फिर खड़ा होके पैंट ऐसे खोल के मेरे को बिस्तर में गिरा दिया, कैसे करनी है, मैं धक्का देके उसको बाहर निकल दिया। फिर कई टाइम बाद फिर और आया, फिर आके फिर जबरदस्ती मेरे को पकड़ने का कोशिश किया तो फिर बाद में इन्हों आया। मैं बहुत मैं डर गई, क्या बोलूं मैं। फिर मम्मी को बोला, मम्मी को नाइट में कॉल किया, मम्मी का भी हार्ट पेशेंट है सर। मैं मम्मी को मॉर्निंग कॉल किया, मम्मी मेरे साथ ऐसा हुआ, मैं क्या करूं। मम्मी बोला तेरे हस्बैंड को बोला कुछ ना कुछ करेगा बोल के। फिर मैं इन्हों को बोला मैंने ऐसा मैं डिप्रेशन में मैं टैबलेट ले लिया, क्योंकि मैं घर चली गई, मेरा छोटा भाई बहन है, हम नॉर्मल फैमिली से है सर, कुछ दिक्कत उधर भी ना हो बोल के ऐसा मेरे साथ हुआ। उन्होंने पैसा वाला है, हमारा कुछ नहीं है, हम क्या करेंगे, इससे अच्छा मर जाना अच्छा है। फिर उसके बीच में सीसी कैमरा है सर, तो अखिल सर नाइट ड्यूटी में उस दिन थी। अखिल सर बोला मेरा मोबाइल साइलेंट था, मैं कभी भी साइलेंट, कभी मोबाइल स्विच ऑफ करके रखती हूँ। अखिल सर मेरे को 3 बार कॉल किया, देखा नहीं। इधर का नाइट ड्यूटी करता है सोनू नाम का लड़का है, वो आया, वो बोला सर बुला रही है। मैं सर के पास गया, वो तब भी इधर ही बैठा था चक्री, सर बुला रही है बोल के मैं सर के पास चली गई। बोला कोई ऐसी नहीं बार बार रहना, इतना पब्लिक।
శ్రీశైలం మల్లన్న దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ అధికారి చంద్రశేఖర్ ఆజాద్ మంగళవారం తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల పుణ్యక్షేత్రంలో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శని, ఆది, సోమవారాలు ప్రభుత్వ సెలవు రోజుల్లో దేవస్థాన వైదిక కమిటీ నిర్ధారించిన మేరకు భక్తులందరికీ కేవలం స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 500 రూపాయల రుసుంతో కల్పించే స్వామివారి స్పర్శ దర్శనం, 5,000 రూపాయలు గర్భాలయ ఆర్జితాభిషేకాలు, 500 రూపాయల సామూహిక ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశామని తెలిపారు. నిలుపుదల చేయటమైందని తెలిపారు. భక్తులందరూ ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.